పటాన్చెరు పట్టణంలో రాఘవేంద్ర కాలనీలో ఉన్న చెన్నకేశవ స్వామి మరియు ఆంజనేయ స్వామి మందిరంలో భద్రకాళి సేవా సమితి స్థాపకుడు వడ్లకిట్టు మరియు సభ్యుల ఆధ్వర్యంలో హనుమాన్ మందిరంలో అయోధ్యలో రామ్లాలా విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఘనంగా చెన్నకేశవ స్వామి మరియు హనుమాన్ మందిరంలో పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహించాము. అనంతరం వారు మాట్లాడుతూ ప్రపంచం, భారతదేశం, రాష్ట్రాలు, జిల్లాలు, గ్రామాల్లో అంతా రామమయం, జగమంతా రామమయం అనే నినాదం తప్ప ఇంకా ఏదీ వినిపిస్తలేదు. గాన భజన కార్యక్రమాన్ని నిర్వహించాము. భారతదేశ ప్రజలు 500 సంవత్సరాల నిరీక్షణ ఫలితమే ఈ రామమందిర నిర్మాణం. దేశ రాజధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ప్రపంచ దేశాలు గర్వపడే విధంగా ప్రపంచంలో 3వ వింతగా అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించారు. జనవరి 22న రామ్లాలా బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ చేసి గర్భగుడిలో కొలువు తీర్చారు. ప్రతి గ్రామంలో యువత ముందుకు వచ్చి రాములవారి అక్షింతలు ఇంటింటికి పంపించారు. ఈ రోజు మా కుటుంబ సభ్యులు, మా గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యులతో హనుమాన్ మందిరంలో ఘనంగా పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించి 600 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో భద్రకాళి సేవా సమితి స్థాపకుడు వడ్లకిట్టు, న్యాయకోటి చందు, కృష్ణ, మల్లేశం, ఐలేష్ యాదవ్, లక్కదొడ్డి రాములు, రామ్ పంతులు, పవన్ చారి, హరిశంకర్ చారి, మణిక్ ప్రభు, మణి ముదిరాజ్, యువత, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. जय श्री राम, जय हनुमान। నిన్న జరిగిన అయోధ్య రామ మందిర్ నిర్మాణ సందర్భంగా శ్రీ పటాన్చెరు గ్రామంలో రాఘవేంద్ర కాలనీలో వెలిసిన శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో భద్రకాళి సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. తీర్థప్రసాదాలు తీసుకొని అన్నదాన జరిగి పాల్గొన్నారు. చాలా సంతోషకరం. ఆ శ్రీరామచంద్రుడు, ఆ పరమశివుడు మాకు ఆశీర్వాదాలు ఇస్తే మేము ఆర్థికంగా చాలా ఎదిగితే ఇలాంటి కార్యక్రమాలు చాలా చేస్తాం. భద్రకాళి సేవా సమితి ఆధ్వర్యంలో చాలా సేవలు చేయాలని చాలా కోరిక ఉన్నది. ఆ పరమాత్ముడు, మా అన్నలు, పెద్దలు మాకు సహకరిస్తే ఖచ్చితంగా చేస్తామని సెలవు తీసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి సహకరించిన మా బస్తీవాసులు, అన్నలు, పెద్దలు, గ్రామ పెద్దలు అందరికీ మా భద్రకాళి సేవా సమితి తరఫున పేరున హృదయపూర్వక ధన్యవాదాలని తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.